అందరికీ వెల్కమ్ టు షో. కార్తిక్ గారు, నమస్కారం. కార్తిక్ గారు ఏమంటారు? ఇవాళ కుంకి ఏనుగుల విషయంలో రైతుల బాధల్ని అర్థం చేసుకుని ఇవాళ అటవీ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కుంకి ఏనుగుల్ని ఏపీకి రప్పించారు. 20 ఏళ్ల నుంచి రైతులు పడుతున్న కష్టాలు ఇప్పుడు ఇంకా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనుకోవచ్చా? దొరుకుతుందని ఆశిద్దాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ మనం అభినందించి తీరాలి. యాక్చువల్ గా కర్ణాటకలో అధికారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ అధికారం ఉంది బీజేపీతో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం. రాజకీయాలకు అతీతంగా అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ కుంకి ఏనుగుల్ని మన రాష్ట్రానికి తీసుకురావడం అనేటువంటిది ఖచ్చితంగా అభినందించి తీరాల్సిన విషయం. నిజానికి పవన్ కళ్యాణ్ గారు చూపించిన కన్సర్న్ అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ, యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఇంకో మంచి పేరు ఉంది, ఆయన పర్యావరణాన్ని ప్రేమిస్తారని, జంతువుని ప్రేమిస్తారని, ఈ రకమైనటువంటి పేరు ఉంది ఆయనకి. సో ఆయన ఆ విధంగా గతంలో మనం చూసాం ఎర్రచందనం విషయంలో ఆయన తీసుకున్నటువంటి స్ట్రాంగ్ నిర్ణయాలు, ఇప్పుడు ఈ కుంకి ఏనుగులు తీసుకురావడం కూడా ఆయన చూపించిన చొరవ. ఇప్పుడు నిజానికి ఈ కుంకి ఏనుగులు తీసుకురావాలనేటువంటి ఒక నిర్ణయం చర్చ ఇప్పటిది కాదండి. గతంలో 2018లోనే పశుమర్తి మల్లికార్జునరావు గారు అని చెప్పేసి అటవీ శాఖ అధిపతి ఆయన తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత రిటైర్డ్ అయిపోయారు. తర్వాత ఆ నిర్ణయాన్ని ఫాలోఅప్ చేసేది గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఆ నిర్ణయాన్ని పక్కా పెట్టారు. ఆ నిర్ణయం మీద వాకప్ చేయడం కానీ, దాన్ని సీరియస్ గా తీసుకొని కుంకి ఏనుగుల కోసం ప్రయత్నం చేయడం కానీ లేదు. యాక్చువల్ గా మల్లికార్జునరావు గారు తీసుకున్నటువంటి ఒక డెసిషన్ నిజానికి, కానీ ఆ వైపుగా ప్రభుత్వాలు గతంలో కదలలేదు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ శాఖ మంత్రిగా ఆయన చేసుకున్న రివ్యూలో రైతులు పడుతున్న కష్టాలు, అందులో శివారు సరిహద్దు ప్రాంతాల్లో రైతులు పడుతున్న కష్టాలు, ఏనుగుల వల్ల పంట పొలాలు ఏ రకంగా ధ్వంసం అవుతున్నాయి, ఏకంగా రైతులు ఇల్లు ఏ రకంగా ధ్వంసం అయిపోతున్నాయి, ప్రాణాలు కూడా హరించబడుతున్నాయి. ఈ విషయాన్ని తీసుకున్న తర్వాత గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆయన ఆరాధించారు. ఆయన గతంలో ఇలాంటి దీని మీద చర్చలు జరిగాయా, గతంలో ఎలా నిర్ణయాలు తీసుకున్నారు అన్నప్పుడు ఆయన దృష్టికి వచ్చింది పశుమర్తి మల్లికార్జునరావు గారి గతంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, కాకపోతే అవి ఫాలోఅప్ జరగలేదు ప్రభుత్వాల తరఫున. కుంకి ఏనుగులు తీసుకురావడం ద్వారా ఈ సమస్యకి పరిష్కారం చూపించవచ్చు అని చెప్పేసి ఒక నివేదిక తయారు చేశారు. అన్న తర్వాత ఆయన ఎక్కడున్నారు అంటే రిటైర్ అయిపోయారంటే ఆయన సలహాదారిగా పెట్టుకుందామని చెప్పి ఆయన పిలిపించి ఆయన సలహాదారిగా పెట్టుకొని ఆయన సలహా మేరకు ఇలా కర్ణాటక ప్రభుత్వంతో చర్చ జరిపి నేను పూర్తిగా సంరక్షకుడిగా ఉంటాను, కుంకి ఏనుగులకి నేను సంరక్షకుడిగా ఉంటాను, నాది బాధ్యత అని వ్యక్తిగత పూచీకత్తు కూడా ఆయన ఇచ్చి మరీ తీసుకురావడం అనేది కొద్దిగా ఖచ్చితంగా అభివృద్ధి తీరాలి. ఖచ్చితంగా సరిహద్దు ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులకి పంట పొలాలకి ఇది రక్షణగా ఉంటుందని ఖచ్చితంగా మనం ఆశించవచ్చు. ఏమండి? రైట్ రైట్ విజయ్ కిరణ్తో మనం మాట్లాడదాము. టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ గారు. మేడం, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.